హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే పిల్లలు తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నానండి. అక్కకు కుదరలేదు తీసుకురావడానికి. ఎండ అయితే చాలా గట్టిగా ఉందండి. రోడ్డు మీద ఒక్క మనిషి కూడా ఎవరూ లేరు. రోజు అక్క తీసుకొస్తున్న గురించి నాకైతే తెలీదు బయట ఎండ ఎలా ఉన్నదన్నది. ఈరోజు వెళ్తున్నానండి నేను ఫస్ట్ టైం తీసుకురావడానికి. ఇదేనండి మా పిల్లల స్కూలు. ఎండ ఎక్కువగా ఉందని చెప్పి వచ్చేటప్పుడే పిల్లలిద్దరికీ క్యాప్లు అయితే తీసుకుని వచ్చానండి. వెళ్ళేటప్పుడు ఇద్దరికైతే క్యాపులు పెట్టాను. అవి ఏదైతే రోడ్డు మీద ఆడంతటా నడుచుకుని వెళ్ళిపోతాడంటండి, చేయి పట్టుకోవద్దు అంటున్నాడు. పిల్లలిద్దరూ ఎండకైతే నడలేకపోయారండి. అయితే క్రియాన్స్కే ఇచ్చేస్తానండి, నేను తీసుకోను. ఎందుకంటే కొంచెం ఆ వెయిట్ వల్ల ఆడ ఎనర్జీ కొంచెం డ్రైన్ అవుతుందని చెప్పి. అయితే పిల్లలిద్దరికి నేను వచ్చిన తర్వాత అన్నం అయితే పెట్టేశానండి. ఈరోజు వచ్చి నేను లెమన్ రైస్ అయితే చేశాను. మా పిల్లలకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టము. అదైతే తినేసారండి కూర్చుని. తర్వాత హోంవర్క్ అయితే చేయిస్తానండి పిల్లలిద్దరి చేతనే. హోంవర్క్ రాసిన తర్వాత వేద్ అయితే పడుకుని పోయాడండి. క్రియాన్స్కి నేను స్పీచ్ చెప్తున్నానండి. ఇక్కడ క్రియాన్స్కి లిప్ అంతకుముందు కొంచెం పెద్దగా ఉండేది కదా, కొన్ని లెటర్స్ అయితే పలకడం రాదండి. అదొకటి పా ఒకటి, బా ఒకటి, మా ఒకటిని. సర్జరీకి ముందైతే బా బదులు గా పలికేవాడండి. బస్ అనమంటే గస్, పా బదులమ్మో ఈ పలికేవాడు, పిగ్ అనమంటే ఇగ్గని, ఇంకా మా బదులమ్మో యా పలికేవాడు అనమాట. ఆ లెటర్స్ అవే కరెక్ట్ అనుకుంటున్నాడండి. ఇప్పుడు రావట్లేదు కరెక్ట్గా అవి అయితే స్లోగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తున్నాను నేను. వీడికి స్పీచ్ చెప్పానంటే ఇష్టం ఉండదండి. మధ్యలో వాటర్ అంటాడు, టాయిలెట్ అంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. నేనైతే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా ఎలా రికార్డ్ అవుద్దో తెలియదు కదా అని చెప్పి దాని గురించి ఏదో కెమెరా చుట్టూనే చూస్తున్నాడు. అందుకని చెప్పి కొంతసేపు ఉంచి నేను కెమెరా అయితే ఆఫ్ చేసేసానండి. కొంతసేపు ఇలా చెప్పిన తర్వాత ఫ్లాష్ కార్డ్స్ అయితే చెప్పానండి క్రియాన్స్కి. నేను అదైతే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆడ ఫోన్ అంకా చూస్తూ ఉన్నాడు అవి వినడం మానేసి. 3 1 2 3 నాకు ఇవ్వి. అమ్మా చెప్పు. అమ్మా ఏం చెప్పాలి? అమ్మా అమ్మా పీనట్స్ తీసుకో చెప్పు. తీసుకో మా అమ్మా పీనట్స్ తీసుకో. ఇటు క్రియాన్స్కి నచ్చింది అనుకోండి, ఏదన్నా సరే తొందరగా చేసేస్తాడు. యాక్టివిటీ అన్నా కొంచెం బద్ధకంగా ఉండి నచ్చలేదంటే మాత్రం ఇంకా అసలు మనం చెప్పింది వినిపించుకోడు, బలవంతంగా చేయించుకోవాలి ఇలాగా. అదే నచ్చితే తొందరగా అయితే తీసేస్తాడండి. ఏదన్నా ఆడుకోవాలన్నా అయితే యాక్టివిటీ చేసిన వెంటనే కొంతసేపు నేను వదిలేస్తానండి. వాడికి టైం ఇవ్వాలి కదా కొంతసేపు అని చెప్పి ఆ టైంలో ఆడుకుంటాడు అనమాట. దాని గురించి అయినా తొందరగా తీసేస్తాడు. ఇక్కడ క్రియాన్స్లో ఇంకొకటి వచ్చి ఏంటంటే ఏమీ కింద పోకూడదనమాట. కింద ఏమన్నా పోయిందంటే క్లీన్ చేసేస్తాడు మొత్తం అంతాని. వాటర్ పోయిందనుకో మ్యాట్ తెచ్చేసేస్తాడండి. అలా అనమాట. ఇక్కడ బియ్యం పోయినాయి కొన్ని, అవన్నీ తీసేస్తున్నాడు చేతితోటి. తర్వాత నేను తీస్తానన్నా చెప్పినా వినిపించుకోకుండానే. చెప్పాలి వదిలే, బియ్యం వదిలే, నేను ఆడతాలే. చూడు అమ్మా. స్కూల్లో అయితే ఒకసారి ఒక అబ్బాయి వామిటింగ్ చేసుకున్నాడంటండి. మేడం ఆయమ్మని పిలిచి వచ్చారంట. ఆవిడ వచ్చేలోపు ఇటు బ్యాగ్లో నాప్కిన్ తీసి దాని మీద అయితే వేసేసాడంటండి. ఆవిడైతే చెప్పిందండి. అదే భయం, వీడికి తెలియదండి ఏది దేని మీద ఎలా చేయాలన్న విషయము. ఏదన్నా ఉందంటే క్లాత్ వేసేద్దాం అనుకుంటాడు అంతే, అదేంటన్నది ఆలోచించడు. పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎగ్ బజ్జీ అయితే వేస్తున్నానండి. దానికోసం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, పసుపు, కారం, చిటికెడు వంట సోడా, సాల్ట్, వాము అయితే వేసుకున్నానండి. వేసిన తర్వాత వాటర్ వేసి మనం పిండి అయితే కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. మరి పలచగా వాటర్ ఎక్కువ వేసి అయితే కలుపుకోకూడదండి. అలా వాటర్ ఎక్కువ వేసి కలుపుకోవడం వల్ల ఆయిల్ అయితే పీల్చేస్తుందండి. బజ్జీ అంతా ఆయిల్ కింద ఉంటుంది. అలానే గట్టిగా కాకుండా మీడియంగా నేను చూపిస్తున్నట్టు ఉండాలన్నమాట పిండి అన్నది.
మనం గుడ్లు ఉడకబెట్టుకుని మధ్యలోకి సమానంగా అయితే కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న ఎగ్స్ని తీసుకుని ఇలా పిండిలో ముంచి జాగ్రత్తగా అయితే మనం పాన్లో వేసుకోవాలండి. ఇంతేనండి, ఎగ్ బజ్జీ చాలా సింపుల్. ఇంటి దగ్గర ఎవరైనా చేసేసుకోవచ్చు. నేను ఆయిల్ అన్నది కొంచెం తక్కువ వేసి అయితే బజ్జీ వేసానండి. ఎందుకంటే మరిగిన ఆయిల్ వాడకూడదు అంటున్నారు కదండి ఇప్పుడు అందరూని. ఆ హెల్త్కి అంత మంచిది కాదంటున్నారు కాబట్టి నేను ఆయిల్ అన్నది కొంచెం తక్కువ వేసి ఫ్రై చేస్తాను ఏదైనా సరే. బజ్జీ ఇంటి దగ్గర ఎవరైనా సరే సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి. బజ్జీ వేగిన తర్వాత మధ్యలో కట్ చేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసము, కారపొడి అయితే చల్లాను పైన. అయితే కారపొడి కన్నా నేను మొన్న ఒక వీడియోలో చేశాను కదండి గరం మసాలా పొడి నేను ఇంట్లో చేసుకుంటానని చెప్పి, అది వేసుకుని తింటే చాలా బాగుందంట. మా ఆయన అయితే అదే వేసుకుని తిన్నారండి. Daddy uddu, Daddy tinesaru, tinesaru, tinesaru. ఎలా ఉంది బజ్జీ? Boni. Ekku, ekku, ekku. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.